రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కాంగ్రెస్ పార్టీలో రచ్చ రాజేస్తోందా? ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ కేంద్ర మంత్రులను కలవడం తప్ప ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దలు రేవంత్ కు ఏం చెప్పారు? రేవంత్ తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ నేతల వాదన ఎలా ఉంది? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయాలు పరిపాలనను వేర్వేరుగా చేస్తున్నారు. వారం క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ పదవుల పంపకాలపై వారితో చర్చలు జరిపారు. ఇదే సమయంలో అటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ఇతర అంశాలపై పార్టీ పెద్దలతో చర్చిస్తూనే రాష్ట్రాభివృద్ధి విషయంలో ఎక్కడా తగ్గకుండా ద్విముఖ వ్యూహాన్ని అనుసరించడం ప్రస్తుతం కాంగ్రెస్ నేతలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి చోటేబాయిలా వ్యవహరిస్తున్నాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వరుసబెట్టి కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించాలని కోరారు. మొదట కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. హైదరాబాద్లో రహదారుల విస్తరణ, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రతి పేదవాని ఇంటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టినట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణకు 2,70,000 ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. అటు తెలంగాణలో ప్రజారోగ్య రంగంపై తమ ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక శ్రద్ధను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు వివరించారు. ఆ తర్వాత జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా ప్రకటించినందున దక్షిణ భాగంలోని చౌటుప్పల్ నుంచి అమనగల్, షాద్నగర్, సంగారెడ్డి వరకు 181.87 కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హైదరాబాద్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వయంగా సీఎం రేవంత్ ఇంటికెళ్లారు. అధికారిక కార్యక్రమంపై నగరానికి వచ్చిన కేంద్ర మంత్రిని తన నివాసానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు. దీంతో తన ఇంటికి వచ్చిన పీయూష్ గోయల్కు రేవంత్ స్వాగతం పలికారు. ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్గా మారింది. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రుడు ఎవరూ కూడా రేవంత్లా ప్రవర్తించలేదని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఇలా బీజేపీతో, కేంద్ర మంత్రులతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపించడం రేవంత్ రెడ్డికి రిస్కే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఇదే సమయంలో రేవంత్ బీజేపీతో బాగా క్లోజ్గా వెళ్లిపోతున్నాడని హైకమాండ్కు ఫిర్యాదులు చేసే పరిస్థితులు కూడా లేకపోలేదు అంటున్నాయి. ఇప్పటికే రేవంత్ ముఖ్యమంత్రి అవడంపై పార్టీలో చాలా మంది సీనియర్లకు ఇష్టం లేదు. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు చెందిన కొందరు సీనియర్లు అవకాశం చిక్కినప్పుడల్లా రేవంత్ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అదునుగా వాళ్లు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నాయి. అయితే ఈ చర్చపై ముఖ్యమంత్రి వర్గం మరోలా చెబుతోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే కేంద్రంతో సఖ్యతతో ఉండాల్సిన అవసరం ఉందంటున్నాయి. భవిష్యత్తులో రాష్ట్రాభివృద్ధితో పాటు కాంగ్రెస్ మరోసారి రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకోవాలంటే తనదైన మార్కు పాలనను చూపించాల్సి ఉంటుంది. అంతే తప్ప మరో కోణం లేదని అంటున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి పార్టీకి అత్యంత విశ్వసనీయమైన లీడర్ అనే విషయాన్ని సైతం గుర్తు చేస్తున్నాయి. అందుకే ముఖ్యమంత్రి సాహసోపేతంగా పార్టీని బ్యాలెన్స్ చేస్తూనే కేంద్ర సహకారాన్ని కోరుతున్నారని చెబుతోంది. మొత్తంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. అయితే ఈ వ్యవహారం టీ కప్పులో తుఫానులా చల్లారుతుందా, లేదంటే సునామీ సృష్టిస్తుందా అనేది త్వరలోనే తేలిపోనుంది.